రాజధాని హస్తినను విష వాయువులు ఆవహించాయి. మాస్కులుంటే గాని బయటకు రాలేని పరిస్థితులు హస్తినలో దాపురించాయి. ముసలి ముతక చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతెందుకు పుట్టక ముందే కడుపులో బిడ్డకి కూడా ఢిల్లీ ప్రాణాపాయంగా మారింది. ఢిల్లీ నగరం ఇప్పుడు గ్యాస్ ఛాంబర్లో మగ్గిపోతుంది. అక్కడ ఒక గంట గాలి పీలిస్తే చాలు వరుసగా 10 సిగరెట్లు తాగినంత కిక్కు వస్తుంది. దానితో పాటు క్యాన్సర్ కూడా ఖాయమవుతుంది. అది ఢిల్లీ పరిస్థితి. ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిమితికి 50 రెట్లు అధికంగా ఢిల్లీ కాలుష్యం ఆందోళన కలిగిస్తుంది. అసలు ఢిల్లీకి ఏమైంది? కాలుష్యం అసలు రూపం చూడాలంటే ఢిల్లీకి వెళ్లాల్సింది. అలాగని అక్కడికి వెళ్లారో మీ ఆయుష్ మీరే తీసుకుంటారు, జాగ్రత్త. రాజధాని నగరంలో గంట గాలి పీలిస్తే మీ జీవితంలో ఒక్క రోజున బలిచ్చినట్టే లెక్క. దుప్పటిలా కప్పిన పొగ మంచులో క్యాన్సర్ కణాలు కోకొలలుగా ఉన్నాయి. శ్వాస తీసుకుంటే విషమం తాగినంత ప్రమాదం. ఢిల్లీలో బతకడమే ఒక నరకం ఉందంటే నమ్ముతారా? నమ్మక తప్పదు. ఎందుకంటే ఢిల్లీలో నివసిస్తున్న ప్రతి 3 పిల్లల్లో ఒకరికి ఆస్మా, శ్వాసకోశ వ్యాధులున్నాయి. అంతెందుకు ఇంకా పుట్టని బిడ్డకు కూడా ఢిల్లీ గాలి ప్రాణాంతకంగా మారుతుంది. పేరుకే రాజధాని నగరం, అక్కడ జీవితం చాలా ప్రమాదకరం. ప్రపంచంలోని అత్యధిక వాయు కాలుష్యం ఉన్న నగరం భారత రాజధాని ఢిల్లీ. ఇక్కడ వాయు కాలుష్యం వల్ల ప్రజల ఆయుర్దార్ఢ్యం 10 ఏళ్లు తగ్గిపోతుందని గతంలో పలు నివేదికలు కూడా వెల్లడించాయి. అయినా ఢిల్లీ కాలుష్యంలో మార్పు రాలేదు సరికదా, నానాటికి పెరుగుతూనే ఉంది. ఈ వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలో ప్రజా ఆరోగ్యం విషయంలో హెల్త్ ఎమర్జెన్సీ ఏర్పడింది. శ్వాసకోశ వ్యాధులతో వేలాది మంది రోగులు హాస్పిటల్ బారిన పడుతున్నారు. ప్రపంచంలోని అత్యంత కాలుష్యపూరితమైన గాలిని పీలుస్తూ అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం రాజధాని ఢిల్లీ పూర్తిగా విషపూరిత పొగ మంచుతో కప్పబడి ఉక్కిరి బిక్కిరవుతుంది. ఢిల్లీలో ఊపిరి పీల్చుకోవడం 49 నుంచి 50 సిగరెట్లు తాగడంతో సమానమట. అంటే 24 గంటల్లో ఒక వ్యక్తి రోజుకి 50 సిగరెట్లు తాగినంత గాలి కలుషితమవుతుంది. ఢిల్లీలో కాలుష్యానికి క్రాకర్లు, ఇతర వాటిని కాల్చడం ప్రధాన కారణాలుగా పరిగణిస్తున్నారు. విషపూరితమైన గాలి కారణంగా ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కళ్లలో విపరీతమైన మంట వస్తుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 978కు చేరుకుంది. ఇది రోజుకి 50 సిగరెట్లు తాగడానికి సమానమని వైద్యులు చెబుతున్నారు. ఈ కాలుష్యాల వల్ల కాలక్రమేణా శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటాయని, ఇది సాధారణంగా ధూమపానంతో సంబంధం ఉన్న దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని, శ్వాసకోశ, హృదయ సంబంధ వ్యాధులకు కారణమవుతుందని తెలియజేశారు. అటువంటి వాయు కాలుష్యానికి దీర్ఘకాలికంగా గురి కావడం వల్ల నివాసితులు PM2.5, PM10 నైట్రోజన్ డయాక్సైడ్, అలాగే సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్ వంటి వాయువులు విషపూరిత కాక్టైల్కు గురవుతారు. ఈ కాలుష్య కారకాలు వాహన ఉద్గారాలు, పారిశ్రామిక విడుదల, బయోమాస్ బర్నింగ్ వంటి మూలాల నుండి ఏర్పడుతున్నాయని, పెరుగుతున్న కాలుష్యానికి కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అతీషి ఆరోపిస్తూ, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పంట వ్యర్థాలు తగలబెట్టే ఘటనలు నిరంతరం పెరుగుతున్నాయని తెలిపారు.